బాక్ ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. మన వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కొంచెం ఛానల్ ని సపోర్ట్ చేయండి. భయ్య అరణ్మనే అనుకుంటా మనకు 4th అనుకుంటా రిలీజ్ అయింది. సో ఈ అరణ్మనే అని ఏంది అనేది మీకు చెప్తాను నేనండి. ఈ అరణ్మనే అనుకుంటా మనకు ముందుగానే వచ్చిన 3 ఫిల్మ్స్ అయితే ఉన్నాయి. చంద్రకళ అనుకుంటా ఫిలిం అండ్ కలవతి అని ఒక ఫిలిం అండ్ అంతఃపురం ఒక ఫిలిం, ఆ తర్వాత ఈ బాక్ ఫిలిం, ఇప్పుడు 4th ఫిలిం అయితే మనకు వచ్చింది. సో ఎక్స్పెషల్లీ ముందుగా ఉండే 3 ఫిలిమ్స్ చూస్తేనే మనకి ఈ ఫిలిం చూడాలి అంటే అవసరం లేదు. ఆ 3 ఫిలిమ్స్ కూడా కొత్త స్టోరీతోనే ఉంటాయి. అదేమో పార్ట్ 1 పార్ట్ 2 వేలు అయితే ఉండదు. సో ఇది కూడా సేమ్ కొత్త స్టోరీ ఉంటుంది. అండ్ ఆ ఫిలిం చూసిన వాళ్ళకైతే ఈ అరణ్మనే అనుకుంటే ఏందనేది కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. సో ఇదన్నట్టు ఇక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్ అనే మూవీ అనేది ఎలా ఉంది మనం మాట్లాడుకుంటే నాకైతే నచ్చింది భయ్య. అండ్ ఎస్పెషల్ ఆ మూవీస్ కన్నా ఈ మూవీ బెటర్. అంటే నాకు మెయిన్గా ఆ మూవీస్ 3 మూవీస్లో నాకు ఏ మూవీ నచ్చుతుంది అంటే కలవతి అని ఒక ఫిలిం నచ్చింది. నాకు అప్పట్లో చూసాను, అది నేను కూడా చూసింది టీవీలోనే చూసిన. సో ఆ ఫిల్మ్ చాలా బాగా నచ్చుతుంది. అది పర్టికులర్గా స్టోరీ అండ్ దాంట్లో హర్రర్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఒకవేళ మూవీని చూడకపోతే కలవతి అనే ఫిలింని ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, ఆ మూవీ బాగుంటుంది. అండ్ ఇంకా చంద్రకళ అనే ఫిలిం, అంతఃపురం అనే ఫిలిం కూడా బాగానే ఉంటుంది. కానీ నాకు నచ్చే ఫిలిం అయితే అది. సో మనం కమెంట్ వద్ద మన ఈ మూవీ బాక్ అనే మూవీ గురించి మాట్లాడుకుంటే భయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లైన్ గురించి అయితే ఏంటంటే మనకు సుందర్ గారు ఉంటారు చూడండి, మన యాక్టర్ గారు సుందర్ గారు ఈ మూవీలో ఒక లాయర్ అన్నట్టు. సో లాయర్ అనే వ్యక్తికి ఒక చెల్లెలు ఉంటుంది, అదే మన తమన్నా గారు. సో మన తమన్నా గారు చనిపోయారని ఒక న్యూస్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూస్తారు. దీంట్లో విలన్స్ నుంచి వచ్చే హారర్ సీన్స్ కానీ అది కొంచెం కొత్తగా పెట్టారు అండ్ కొత్త బాగానే ఉంది. అండ్ నాట్ ఓన్లీ దట్ అందరి పర్ఫార్మెన్స్ బాగుందా అంటే అందరి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అండ్ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే BGM స్కోర్ మాత్రం ఎక్సలెంట్ భయ్య, నిజంగా ఆసమ్ ఉంది. అంటే ఈ హారర్ సీన్ తగ్గట్టు ఉండే ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు నాకైతే అనిపించింది. అండ్ ఇంకా మెయిన్గా ఈ పోర్షన్లో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఎక్కడ కూడా బోర్ అయితే వేయలేదు. నాకు సెకండ్ హాఫ్ అయితే రన్నింగ్ చేసింది, అంత సూపర్గా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఇంట్రెస్ట్తోనే ఉండే. అండ్ ఇక మెయిన్గా మాట్లాడుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఆ క్లైమాక్స్ పోర్షన్, అది మాత్రం జాతరలో జరిగే సీన్స్ ఉంటాయి. సో అది మాత్రం ప్యూర్ ఎక్సలెంట్ ఉంటుంది, నిజం చెప్తున్నా. అండ్ మీరు కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అంటే చూడొచ్చు కంపల్సరీ విత్ ఫ్యామిలీతో. అంటే విత్ ఫ్యామిలీతోని, కాకపోతే లాస్ట్లో మనకు ఎన్నో మన తమన్నా గారు అండ్ రాజశేఖర్ గారు కొంచెం డ్యాన్స్ అనేది ఎక్స్పోజింగ్ డ్యాన్స్ కొంచెం ఆ వేలో ఉంటుంది, అది మరీ ఎక్కువ ఉండదు అలా కొంచెం. సో అది పట్టుకుంటేనే ఇక మూవీని మీ పైన డిపెండ్ ఉంటుంది, అదొక్కటే కొంచెం ఉంటుంది. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ బాక్ అనే ఫిలిం మీ అందరికీ నచ్చుతుందంటే నచ్చుతుంది. కానీ కామెడీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మన చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఒకే అనిపించింది, ఈ మూవీకి తగ్గట్టు ఒకే అనిపించింది. కానీ నాకేమనిపించింది అంటే కొంచెం స్టోరీని పెట్టేది అనిపించింది, కానీ పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. అండ్ నాకు నచ్చింది ఇంకేమంటే కొంచెం గ్రాఫిక్స్ కూడా అప్పట్లోనే ఉన్నది ఫిలింలో అన్నట్టు అనిపించింది. మరీ ఎక్కువ గ్రాఫిక్స్ అని కాకుండా ఓకే మూవీకి తగ్గట్టు అన్నట్టు ఉంది. కానీ అది దాన్ని ఇంకో కొంచెం పెంచితే బాగుంది అనిపించింది. స్క్రీన్ ప్లే చూసుకున్నట్టు ఓకే. అండ్ ఓవరాల్గా స్టోరీ మాత్రం అదృష్ట భయ్య, నిజం చెప్తున్నా అదృష్ట. అండ్ ఇదన్నమాట బాక్ అనే మూవీ రివ్యూ. అండ్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నచ్చిందో నచ్చలేదో ఆ మూవీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. అండ్ థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ గైస్.